కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన కామెంట్స్ కి చాలా రోజులు అవుతుంది కదా రిప్లై ఇవ్వక, అందుకే కొంతమంది షార్ట్ కట్ లో రిప్లై ఇస్తున్నా. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను మీ రోష్ని నర్సక్క ఫ్యామిలీ స్టోరీ పెట్టండి అని పెట్టారు. రోష్ని చాలా థ్యాంక్స్ అమ్మా, వీడియో సూపర్ ఉందని పెట్టారు. లత గారు హాయ్ సంధ్య అని పెట్టారు. సంధ్య గారికి హాయ్, లతకు హాయ్ చెప్పారు. బాగుంది ఎపిసోడ్, లెంత్ పెంచండి అని ఇంకొకరు పెట్టారు. పద్మజ గారు థ్యాంక్స్ అండి. పద్మజ గారు మీరు అనుకున్నట్టే లెంత్ పెంచుతాము నెక్స్ట్ టైము. నేను మీ వీడియోస్ కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను. మీరు చాలా మంచిగా వీడియోస్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి అని చాలా కష్టపడుతున్నారు. మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది ఖచ్చితంగా అంటున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా, ముందు ముందు ఇంకా మంచి వీడియోలు చేయండి అని కోరుకుంటున్నారు. లత గారు చాలా థ్యాంక్స్ అండి. లత గారు నర్సక్కకి హాయ్ చెప్పండి, వీడియో డే బై డే పెంచండి పెట్టండి అని పెట్టారు. రాజాకు హాయ్ అని పెట్టారు. వీడియోలు ఎంత పెంచండి అని లత గారు కూడా పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా లత గారు, మీరు రోజు వీడియోస్కి రిప్లై ఇస్తున్నారు, మేము చూస్తున్నాము. చాలా పెద్ద కామెంట్ రాశారు లత గారు, చాలా థ్యాంక్స్ అమ్మా. మీ సపోర్ట్కి మీ ఓపికకి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా లతకి హాయ్, రాజుకి హాయ్ అని చెప్తున్నారు. డైలీ మీ వీడియోస్ చూస్తున్నాము మిస్ అవ్వకుండా అని పెట్టారు. కొంచెం లేట్ అవుతుంది, లెంత్ పెంచండి మరి త్వరగా పెట్టండి అని పెట్టారు. పేరు మెన్షన్ చేయలేదు. ఖచ్చితంగా అండి, మీరు కోరుకున్నట్టే లెంత్ పెంచుతాము, మీకు త్వరగానే వీడియో అందించేలా చూసామండి. చాలా కష్టపడుతున్నాము, మీరు ఇంకా వీడియో చూస్తూ షేర్ చేస్తారని నమ్ముతున్నాము ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ రాజా మాట్లాడతాడు, వినండి. మీ వీడియోస్ చాలా బాగున్నాయండి. రాజు మీరు కూడా చాలా బాగా అందంగా ఉన్నారు. నా పేరు ఇందు అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి ఇందు గారు. మరి ఇంకొకరు హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టారు. లాస్ట్ అని పెట్టండి ప్లీజ్ అని పెట్టారు. ఖచ్చితంగా అండి, మీరు కొంతమంది పేరు అలా మెన్షన్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా పేరు ఏదనేది సెలెక్ట్ చేస్తాము. రేపు వీడియో పెద్ద లెంత్ పెడతాము. హ్యాపీ న్యూ ఇయర్ అండి. నవనీత శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్స్ అండి. అయితే కొంతమందికి మాత్రమే రిప్లై ఇస్తున్నాము. మీ పేర్లు అయితే ఇందులో ఉంటాయి చూసుకోండి. విమెన్ కార్టూన్ టీమ్ కి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా. అంజలి గారు మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా చాలా మంది కామెంట్ చేశారండి. వడ్ల వైష్ణవి హాయ్ చెప్పండి, కామారెడ్డి మాకు పెద్ద అభిమాని అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా. వైష్ణవి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అందియబోతున్నాం. ముందు ముందు మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. నర్సక్క ఫ్యామిలీ స్టోరీ పెట్టండి అని కొంతమంది పెడుతున్నారు. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే రాజు శ్రీధర్ ఒకరే అనుకుంటున్నారు. కాదండి, వేరు వేరు క్యారెక్టర్. బాగా గమనించి చూడండి, వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తేనే అర్థమవుతుంది. కొంతమంది రాజు ఇలా ఉన్నాడేంటి, హరిత కాదు కదా రాజు భార్య పేరు అని అంటున్నారు. అది రాంగ్ అండి, మీరు చూస్తున్నది మధ్యలో చూసారేమో, అందుకే అలా కన్ఫ్యూజ్ అయ్యారు. నేను కొత్త సబ్స్క్రైబర్స్ కాదండి, ఎప్పటి నుంచో చూస్తున్నాను. మీ వీడియో చాలా బాగున్నాయి. లత పేరు అని రాని పెట్టండి, మార్చండి బాగుంటుంది అని అనిత గారు పెట్టారు. అనిత చాలా థ్యాంక్స్ అమ్మా. అనిత పేరును వీడియోలో అనట్లేదు, చాలా బాధపడుతున్నాను అంటున్నారు. సారీ అమ్మా, చెప్పలేదేమో వీడియోలు ఎంత అవుతుందని అంటున్నారు కదా అనేసి కొన్ని చెప్పట్లేదు. పేరు నవనీత శ్రీనివాస్ గారు, సుధాదేవ్ గారు, లత గారు, రాణి గారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు అందరికి ఎవరైతే పేరు మెన్షన్ చేయలేదు సారీ అండి. నెక్స్ట్ టైం వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాము. వీడియో అయితే చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. రాజు వేరు, శ్రీధర్ వేరు. ఎంఎన్ కార్టూన్ అభిమానులకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి హాయ్, పెద్ద హాయ్ అండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరీ చెప్తున్నాము, ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియో చాలా బాగుండబోతుంది. అయితే వీడియో చూడక ముందే లైక్ కొట్టండి. వీడియోలోకి ఎంట్రీ కాగానే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం హాల్ అని గంటని ప్రెస్ చేయండి. మీకు ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అభిమానాన్ని, మీ ప్రోత్సాహాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించండి, మీ సపోర్ట్ ఇవ్వండి. చాలా చాలా థ్యాంక్స్. అయితే ఇంటింటి రామాయణం 45 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఎంత అదృష్టవంతున్నో తెలుసా ప్రియా? ఒక్క దాంట్లో దురదృష్టవంతున్నే, కానీ మిగతా అన్నిట్లో అదృష్టవంతున్నే. ఎందుకంటే మనము ప్రేమించుకున్నాం, మళ్ళీ ఇలా కలుసుకుంటున్నాం. నిన్ను కలుసుకున్న తర్వాత నేను పొందిన అనుభూతి అబ్బా మాటల్లో చెప్పలేని ప్రియా. ఇంటికి పోయినాక కూడా మళ్ళీ అదే గుర్తు చేసుకుంటాను. చాలా చాలా సంతోషపడతాను తెలుసా. మనం కలుసుకున్నది, మనం మాట్లాడుకున్నది, మనం షాపింగ్ చేసింది, తిన్నది, పడుకున్నది అన్నీ, ప్రతి విషయం చాలా చాలా గుర్తు చేసుకుంటూ నాలో నేనే నవ్వుకుంటాను. నీకు ఈ విషయాలన్నీ చెప్తుంటే సంతోషం అనిపించట్లేదా? ఎందుకు దిగులుగా కూర్చున్నావు? అలా ఎందుకున్నావే? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, విషయం ఏంటి? అంత బాగానే ఉంది శ్రీధర్, కానీ నువ్వు నాకు మోసం చేసావు. ఎందుకంటే పెళ్లి కాకముందు అలా ప్రేమించి ఎంటపడి నా లైఫ్ అంతా ఏదో గందరగోళం చేసేసావు. నన్ను పెళ్లి చేసుకుంటున్నావు, చేసుకోలేదు. నీ సుఖాన్ని నువ్వు చూసుకున్నావు. నువ్వు వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడేమో మళ్ళీ పెళ్ళైనాక భార్య బాగాలేదు, నువ్వే బాగున్నావని మళ్ళీ నా దగ్గరకు వస్తున్నావు. అలా చేసావు. ఇలా ఇప్పుడు మళ్ళీ నా ఉద్యోగం పోయే వరకు నా వెంట పడ్డావు. ఉద్యోగం పోయింది, ఒక ల్యాండ్ కొనలేదు, నా పేరు మీద బంగారం కొనలేదు, ఏమీ చేయలేదు. ఈ భార్య వచ్చి ఏదైనా చేయొచ్చు, మనల్ని విడగొట్టచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అలా సెక్యూరిటీ లేకుండా ఉంది నా లైఫ్కి. ఏం చేయమంటావు చెప్పు? నువ్వైతే సుఖంగా ఉన్నావు, సుఖం అనుభవిస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. మరి నా లైఫ్ ఏంటి?
రాబోయే రోజుల్లో నేను ఎలా ఉంటానని ఆలోచిస్తున్నావు? బాధపడకుండా ఎలా సంతోషంగా ఉంటానో చెప్పు శ్రీధర్. అయ్యో ప్రియా, నీ కోసం నేనేం ఆలోచిస్తలేను అనుకుంటావు కదా నువ్వు. నీ పేరు మీద డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, ఉద్యోగం వచ్చేలా చేస్తాను, నా భార్య నుంచి నీకు ఎటువంటి అపాయం కలగకుండా చేస్తాను. ఇంకేం కావాలి చెప్పు? ఇంకా నీ గురించి ఆలోచించకుండా నేను అలా ఊరుకున్నాను అనుకుంటున్నావా? ఏమి, నీ గురించి బాగా ఆలోచిస్తున్నాను. నువ్వు అనుకుంటావా అలాగా? నిన్ను ఎందుకన్నా అనాథం చేస్తాను? నీకు అన్యాయం చేస్తే నాకేమొస్తుంది చెప్పు? పక్క నీ కళ్ళతో చూసావా హరిత? ఇదే ఇలా చెప్పు. అవునండి ఎస్ఐ గారు, ఇదే ఇల్లండి. ఇక్కడికే వచ్చాడు. నేను ఒక రోజు వచ్చాను కూడా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను కూడా. అయితే ఆ రోజు నన్ను కొట్టి పంపించాడు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇక్కడికే వచ్చాడని నా డౌట్. ఖచ్చితంగా ఉండి ఉంటాడు. ఎక్కడ ఉన్నాడండి. చూడండి అత్తయ్య, మీ అబ్బాయి చేసే ఘనకార్యం ఈ ఇంట్లోనే ఉండి ఉంటాడు. చూడండి, నేను చెప్తే మీరు నమ్మట్లేదు కదా, ఒక్కసారి చూడండి ఎస్ఐ గారు, వీళ్ళంతా చూస్తారు. ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉండి ఉంటాడు. ఏంటమ్మా ఇది? ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలాంటి పని చేయడం ఏంటమ్మా నీ భర్త? అసలు లేకుండా ఇలాంటి అలవాట్లు ఎక్కడ నేర్చుకున్నాడమ్మా? శ్రీధర్, ఇక్కడే ఉన్నావని తెలుసు. నువ్వు కిందికి వస్తావా, నన్ను పైకి రమ్మంటావా? చూస్తుంది మా అత్తయ్య కూడా, కొడుకు భాగవతం చూస్తుంది. నన్ను నమ్మట్లేదు కదా, నా కొడుకు నాకు అన్యాయం చేస్తున్నారని మొత్తుకుంటుంటే, మొర్రో అంటుంటే వీళ్ళు మాత్రం ఏం సీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు కదా వీళ్ళకి ఈ రోజు. శ్రీధర్, అనవసరంగా గొడవ పెద్ద చేయకు. వచ్చేసే కిందికి. నీకు మొత్తం వివరించి చెప్తాను విషయాలన్నీ. వచ్చేసే కిందికి. అయ్యా, డిఎస్పీని తీసుకొని వచ్చినట్టుంది నా భార్య. మొత్తం అయిపోయింది పో. ఈ రోజుతో నా ఇజ్జత్ మొత్తం తీసేసింది. దీన్ని ఏం చేయాలన్నా అర్థం కావట్లేదు నాకు. నాకు తెలుసు శ్రీధర్, అంత నాటకం నువ్వే ఆడిస్తున్నావని. మీ మమ్మీని రమ్మన్నది నువ్వే, నీ భార్యను రమ్మన్నది నువ్వే, పోలీసుని రమ్మన్నది నువ్వే. అంతా నన్ను బదలాం చేద్దామని ఇలా నిర్ణయించుకొని ఇలా చేస్తున్నావు అనమాట. ఇవన్నీ కట్టుకథలు. నీ అంత దొంగ నాటకం, నీ అంత దొంగ ప్రేమ. అదేంటే నేనొక సైడ్ వాళ్ళు వచ్చారని టెన్షన్ పడుతుంటే నువ్వేంటి దొంగ ప్రేమ దొంగ నాటకం ఇలా ఈ టైంలో ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి? అదంతా నాకు తెలీదు. ఇప్పటికైనా పర్వాలేదు. నువ్వు నా పేరు మీద ఆస్తి రాసిస్తున్నావా లేదా అది చెప్పు ముందు. ఇన్ని రోజులు మంచిగానే అటు ఇటు బాగానే తిరిగావు, మంచిగా సంబరాలు చేసుకున్నావు, సుఖపడ్డావు. కానీ నువ్వు నాకు మాత్రం ఆస్తి రాసియడంలో మాత్రం వెనకడుగేస్తున్నావు. ఏదో ఒకటి బొంకుతూ వస్తున్నావు. ఇప్పుడు తెలిసింది నీ బండారం. ఇప్పుడైనా రాసివ్వు. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు సంతకం పెట్టు ఈ పేపర్ల మీద. అంటే నా మీద నీకు ఏమాత్రం ప్రేమ లేదా? నువ్వు ఆస్తి కోసమే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ లేదు, దోమ లేదు. నీ ఆస్తిని చూసే నేను ప్రేమించాను. ఇప్పుడు ఈ సంతకాలు పెడతావా లేదా ఈ పేపర్ల మీద అన్నిటి మీద? అది చెప్పు ముందు. ఇంత అన్యాయమా? నువ్వు చెయ్యట్లేదా నాకు అన్యాయము? నీ పెళ్ళం బాగాలేదు, అందంగా లేదు అని నువ్వు అందంగా ఉన్నావని నన్ను పొగుడుతూ నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండి ఇక్కడ నువ్వు అన్యాయం చేయట్లేదా? ఇది అన్యాయం కాదంటారా ఏంటి చెప్పు? నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, నీ ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఉండిపోయి నాతో సంతోషంగా ఉండి సుఖంగా ఉండి వెళ్ళావు. నీ సుఖం నువ్వు తీర్చుకొని వెళ్ళావు. మరి తర్వాత విషయం ఏంటి? నేను ఎలా ఉంటాననుకున్నావు? నీ విషయంకు నువ్వు వెళ్ళిపోతే అయిపోయినా నేనేమైపోవాలి చెప్పు? ఛీ, నువ్వు ఇంత దుర్మార్గురాలు అనుకోలేదే. ఇంత ప్రేమ గురించి ఆలోచిస్తావు అనుకున్నాను, కానీ నువ్వంతా ఆస్తి గురించి ఆలోచిస్తున్నావు. ఇంత కుళ్ళు ఇంత కుతంత్రం నీలో దాగి ఉందంటే నేను ఎప్పుడో దూరం అయిపోయేవాడిని. చిచ్చి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నా భార్య దగ్గరికి. శ్రీధర్, నీ మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి. వస్తున్నావా కిందికి? రమ్మంటావా పైకి? చెప్పు. ఎక్కడికి వెళ్తావురా? నన్ను అన్యాయం చేసి నాతో ఇంతగానం నాటకాలు ఆడి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళనిస్తానరా నిన్ను? ఎక్కడికి వెళ్తావు? నా మీద చేసుకుంటావా? మా అమ్మ నాన్న నన్ను ఇంత పెద్దవాడిని చేశారు, కానీ ఒక్కరోజు ఒక చెంప దెబ్బ కూడా కొట్టలేదే. నువ్వేంటి నన్ను కొడతావా? ఒక ఆడదాని వెయ్యుండి నా భార్య కూడా నా మీద ఇట్లా చెయ్యి కూడా వేయలేదు, చిట్కనీళ్ళు కూడా వేయలేదు. ఛీ, ఇంత దారుణమైన దాన్ని నేను ప్రేమించానా? నా భార్య ఎంత అమాయకురాలు. ఎన్ని మాటలు తిట్టినా ఎంత కొట్టినా కూడా ఒక్కరోజు అంటే సమాధానం ఎదురు చెప్పలేదు. దీని దగ్గరకు వచ్చి నుంచే ఎదురు సమాధానం చెప్పడం మొదలెట్టింది. ఏ ఆడదానికైనా బాధ ఉంటుంది కదా, పరాయి ఆడదాని దగ్గరికి వెళ్తున్నామని తెలిస్తే. చిచి, దీని క్యారెక్టర్ ఇలాంటిది. నేను అస్సలు ఊహించలేదు. వస్తున్నాడు చూడండి ఎస్ఐ గారు. ఏం శ్రీధర్, ఈ టైంలో ఇక్కడ ఉన్నావేంటి? డ్యూటీలు ఉండవలసిన టైం ఇది. ఏం పని చేస్తున్నావు నువ్వు? భార్య పిల్లల్ని బాధపెట్టి నువ్వేం బాగుపడతావయ్యా? చిన్న బాబు. నీ భార్య నీకు ఏమన్యాయం చేసింది? ఈవెన్ నీ చూసుకొని నీ భార్యను కొడుతున్నావంట, తిడుతున్నావంట. అసలు నీకేమన్నా న్యాయం అనిపిస్తుందా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలాంటి తప్పు చేయడం ఏంటయ్యా నువ్వు? నేను నీ దగ్గర ఇలా ఊహించలేను తెలుసా? నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు తెలుసా? నేను ఆశ్చర్యపోతున్నాను నీ పనులకి ఇవన్నీ చూసి. మీ అమ్మ చెప్తూ ఉంటే నేను నమ్మలేదు. భార్య చెప్పినాక నమ్మాను. ఒక్కోసారి రండి సార్ అని ఎంతో బతిలాడుతూ ఉంటే వచ్చాను. ఇలా చూస్తానని అనుకోలేదయ్యా నేను. హరిత, నన్ను క్షమించే. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. దీన్ని చూసుకొని నిన్ను అన్నరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు హరిత.
పోనీలేండి, బాధపడకండి. ఇప్పటికైనా దాని గురించి మీకు తెలిసింది కదా. నేను చెప్తే మీరు నమ్మలేదు కదండి. స్వీటీ చెప్పింది అని అంటే స్వీటీని పోయి తిట్టారండి మీరు. కానీ మన మంచి కోసమే స్వీటీ చెప్పిందండి ఇది ఇలాంటిదే అని చెప్పేసి. మీకు ఇప్పుడు అర్థమైందా? దీని గురించి నేను చెప్తే మీకు అర్థం కాలేదు కదా. నీకు ఇంకెవరు దొరకలేదా? ఏ భార్య భర్తలు ఎంత మంచిగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు కదనే. వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టావు నువ్వు. నీకు ఇంకా ఇలా జరగాల్సిందేనే. నీకు ఇన్ని రోజుల తర్వాత నా కొడుకుకు అర్థమైంది. పట్టు ఇప్పటికైనా నువ్వు ఎలాంటి దానివో తెలిసింది. పోయి ఎక్కడికైనా పోయి ఏదైనా పని చేసుకోపోయే. ఇలాంటి పని చేయడం ఏంటే నువ్వు? పో నీ మొక్కల మనవాడ. నీ సంటి దాని దాప్రమైనవి ఎక్కడి నుంచి వచ్చావు ఈ గల్లీలోకి? సారీ సార్, నేను ఇలా చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఏం మాయ చేసిందో ఏమో ఇది. ఇలా అయిపోయింది నా పరిస్థితి. నా భార్య నన్ను చాలా ప్రేమగా చూసుకుంది, కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు సార్. నేను పెళ్లి కాకముందు దీన్ని ప్రేమించాను. మళ్ళీ నా వెంట పడి నా వెంట వచ్చింది. మళ్ళీ ఊరికి వచ్చి పోయింది నీ వల్లనే అని చెప్పి నాన్న మాటలు చెప్పి నన్ను బుట్టలో వేసుకుంది సార్. అలా నేను ఎప్పుడూ తప్పు చేయలేదు సార్. ఫస్ట్ టైం సార్ నేను ఇలా చేయడం. పోనీలే, ఇప్పటికైనా ఆమె ఎలాంటిది అనేది నీకు తెలిసింది కదా. ఇప్పటికైనా భార్యను మంచిగా చూసుకో, బాబుని మంచిగా చూసుకో. మీ అమ్మ కూడా చాలా బాధపడింది. మీ డాడీకి తెలియదు. ఇంకా మీ డాడీకి ఈ విషయం అసలు తెలియనియకుండా ఉంచాలి. లేదంటే ఈ రోజుల్లో బాధలేవు, హార్ట్ అటాక్లు అవి ఇవి వస్తున్నాయి. ఎందుకు ఇలాంటి పనులు చేయడం చెప్పు? ఆరోగ్యంగా ఉన్న కుటుంబంలో అన్ని అనార్థాలు జరగడం అవసరమా చెప్పు? నీ భార్య ఆరోగ్యం బాగుండదు, నీ ఆరోగ్యం బాగుండదు అంటావు అప్పుడప్పుడు. ఎందుకు ఇలా చేయడం చెప్పు? సార్, మన ఆఫీస్లో ఈ విషయాలు ఎవరికి తెలియకుండా చూడండి సార్. ప్లీజ్ ఇవన్నీ బయట పెట్టకండి. సరేనయ్యా, ఎవరికి చెప్పనులే. ఇప్పటి నుంచి అన్నా చాలా జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళొస్తా మరి ఇలాంటింటికి. సిగ్గుండాలరా ఇలాంటి పని చేయడానికి? మన ఇంట్లో వంట లేదు ఇలాంటి పని చేయడం. మీ డాడీకి తెలిసిందంటే ఎట్లుంటుంది చెప్పు? ఆయన ఆరోగ్యం ముందే బాగుండదు. ఈ టెన్షన్ ఆ టెన్షన్ అని బ్యాంకులో కొంటే అప్పుల కోసం, ఇల్లు లోన్ కోసం తిరుగుతున్నాడు. ఈ విషయం తెలిసిందంటే ఎట్లుంటుంది చెప్పురా? నీకేమైనా మైండ్ ఉందా? చదువుకున్నావు, ఇలాంటి పని చేస్తున్నావు. నీకు ఎన్నిసార్లు బెదిరించినా కూడా నేను వెళ్ళట్లేదు మమ్మీ అని, వెళ్ళట్లేదు డాడీ అని చెప్పావు. భార్యను ఎందుకు నేను కొడతాను అన్నావు. కొట్టావంట ఆల్రెడీ, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా రా నేను గల్లీలో ముఖం పెట్టుకొని తిరిగేది? సారీ మమ్మీ, ఇట్లాంటివి జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు మమ్మీ. నన్ను ఏదో మాయ చేసినట్టు అయిపోయింది మమ్మీ. అస్సలు నేను అనుకోకుండా వచ్చాను ఇక్కడికి. వచ్చి ఇరుక్కుపోయినట్టు అయిపోయింది మమ్మీ. నా భార్యని నేను ఎందుకు కొడతాను చెప్పు? వేరే వాళ్ళ కోసం నా భార్యను కొట్టేంత పరిస్థితి వచ్చింది నాకు. పెళ్ళైన నుంచి ఎన్నిసార్లు మీరు కొట్లాడుకున్నా కూడా వద్దు మమ్మీ మంచిగా ఉండండి అని చెప్పాను, కానీ నా భార్యని నేను ఎందుకు కొడతాను? ప్రతి విషయంలో నీ విషయంలో నేను నా భార్యనే వెనకేసుకొచ్చాను మమ్మీ. పోనీలే అత్తయ్య, పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఈ కొంపలో ఉండి ఇలా మాట్లాడుకోవడం అస్సలు నాకు నచ్చట్లేదు అత్తయ్య. వెళ్ళిపోదాం పదండి. నడు, ఇంకా చెప్పింది చాలు, నువ్వు మాట్లాడింది చాలు. ఇక నడు, ఇంటికి వెళ్ళిపోదాం. పిచ్చి మొక్కం దానా, నువ్వేంటి గిన్నె పట్టుకున్నావు? వీడి దగ్గర జేబులో చిల్లి గవ్వ కూడా ఉండదు. వచ్చిన జీతం అంతా పెళ్ళాంకి ఇస్తాడు, వాళ్ళ అయ్యకిస్తాడు. నీకేమిస్తాడు అనుకున్నావు? వీని బుట్టలు వేసుకున్నావు. నీకు పిచ్చా? మంచి ఉద్యోగం పోగొట్టుకున్నావు. ఇలాంటి వాడిని తగులుకున్నావు. ఏమొస్తుంది చెప్పు నీకు? మళ్ళీ లాస్ట్కి వస్తే వాళ్ళకి తెలిసి వీళ్ళకి తెలిసి నీ ఇజ్జత్ ఖర్చులు అవుతుంది తప్ప ఇంకేమీ ఉండదు. ఉద్యోగం కోసం పోరాడు, అర్థమైందా? వీడి దగ్గర ఏమీ లేదు. మళ్ళీ వాడి జోలికి వెళ్ళకు. ఏంటి నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా? నన్ను బెదిరిస్తున్నావా? వాడికి సపోర్ట్ చేయట్లేదు, నీకు జాగ్రత్తలు చెప్తున్నాను. వెళ్ళు వెళ్ళు, పని చూసుకో. నువ్వు నాకేం జాగ్రత్తలు చెప్పని అవసరం లేదు. నేను ఎలా ఉండాలో అలా ఉంటాను. పో. నీకు బాగా పొగరే, నీకు అస్సలు అనగలేదు పొగరు. శ్రీధర్ కాకుండా ఇంకెవడో ఉన్నాడట కదా, వాడు కూడా బాగానే పెడుతున్నట్టున్నాడు కదా నీకు. నాకు ఎవరు పెడితే నీకెందుకు, పెట్టకపోతే నీకెందుకు? నీ పని ఏదో నువ్వు చూసుకోపో. నడు ఇక్కడ నుంచి, వెళ్ళు ముందు. దీన్ని తీసుకుపోయి అక్కడ వేస్తే తెలుస్తుంది దీని సంగతి. దీన్ని వదిలేసి వెళ్తున్నాను. పోనీలే, ఆడదని చూస్తూ ఉంటే ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తుంది. దీని మొఖం దీనికి తగ్గట్టు అయింది, బాగైంది. శ్రీధర్ గారు మంచి గుణపాఠం చెప్పాడు. లాస్ట్ వరకు తెలుసుకోలేకపోయాడేమో కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఫ్రీగా ఉన్నాడు ఇన్ని రోజులు దీని దగ్గర. ఇది దీనికి అర్థం కావట్లేదు. ఆస్తి రాసిస్తాడు, బంగారం కొనిస్తాడు, అది ఇది అని పెద్ద పెద్ద ఆశలు పడ్డట్టున్నది. శ్రీధర్ గారు పోతే ఏంటి, నా కృష్ణ కొన్నాడు కదా. వీడు పోతే వాడు అవ్వ మొగుడు ఎవడైనా వస్తాడు.